నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ మీద మనం చాలా చూస్తున్నామండి. ఇప్పటికీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎస్ అనే లెటర్ దానికి సంబంధించినటువంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు చూస్తూనే ఉంటాము. సో ఎక్కువగా మీ క్లయింట్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే వేరే దాని నుంచి కానివ్వండి, ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు లెటర్ ఎస్తో ఉండి అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఒక పేరు గురించి చెప్తాను. ఈ లెటర్ ఎస్లో ఉండి ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సో లెటర్ ఎస్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్. ఈ లెటర్ ఎస్ ఉండి ఫాలోయింగ్ ఆల్ఫాబెట్స్ కానీ బాగుంటే లైఫ్ చాలా బాగుంటుంది. సో లెటర్ ఎస్ ఉండి లెటర్స్ బాగాలేని ఒక పేరు గురించి చెప్తాను. ఇది డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కాదు. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కూడా ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ సీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫెయిల్యూర్స్. సో పర్టికులర్ అమ్మాయిల లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుండాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు కలలతో మ్యారేజ్ చేసుకున్నాక మ్యారేజ్ వరకు స్వాతి పేరులో గెలుపు ఉంది, సక్సెస్ ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, క్వారల్స్, టెన్షన్స్ అండ్ డైవర్స్ ఉంది. సో చాలామంది ఏమంటే స్వాతిలో 20 నంబర్ ఉంది కదా, మీరు ఎందుకు డైవర్స్ అంటున్నారు? 6 అక్షరాల్లో ఉంది కదా, 6 అంటే శుక్రుడు కదా, 20 అంటే చంద్రుడు కదా, 2-6 మంచి కాంబినేషన్ అనుకుంటారు. ఇక్కడ అలా కాదు. టోటల్ పేరు బాగుండాలి. అచ్చులు అల్లుల్లో ఎక్కడ కూడా మనకు 12 నంబర్ రాకూడదు, 16 నంబర్ రాకూడదు, 18 నంబర్ రాకూడదు, 31 నంబర్ రాకూడదు, 33, ఇలా అన్నీ నేను చెప్పిన 9 రాంగ్ నంబర్స్ రాకుండా ఉంటే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా నేను బోర్డు మీద ఇలా పేర్లేసి వాల్యూలేసి నాన్నగారు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, నెహ్రూ గారు. యూజువల్ నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ మీ అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలి. న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, దీని అవేర్నెస్ తెలుసు. మన పిల్లలకి, పర్టికులర్ ఆడపిల్లలకి రక్షణ ఇచ్చేది కేవలం మనం నమ్ముకున్న పెట్టుకున్న పేరే, దేవుడే. మనం పెట్టుకున్న పేర్లన్నీ, ఈ నామాలన్నీ కూడా దేవుడు ప్రతిరూపాలు. ఎంత చక్కటి పేరు పెట్టుకుంటే మన లైఫ్ అంత సేఫ్గా ఉంటాం, దేవుడి చేతిలో ఉన్నట్టు ఉంటాం. సో స్వాతి పేరులో SWTHIలో 361451, టోటల్ 20లో ఏ అండ్ ఐ ఆర్ ఓవల్స్. AEIOUలో ఇక్కడ ఓవల్స్ ఏమున్నాయి? ఏ అండ్ ఐ. సో 20లో 2 ఓవల్స్ చేస్తే మిగిలింది 18 నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో ఈ బొమ్మ ఎలా ఉంటుందంటే, నాన్నగారు గీసిన బొమ్మ, చంద్రుడు రక్తం కారుతుంటే కింద కుక్కలు, తేళ్ళు ఆ రక్తం తాగుతున్నాయి. చంద్రుడిని చూపించి అన్నం తినిపిస్తారు, వెన్నెల కారుతున్నట్టు అనిపిస్తుంది. అంటే చంద్రుడు ఎలా ఉన్నాడంటే ఎలా ఉండాలో అలా లేడు. ఈ చంద్రుడు అంటే మన తల. ఈ అమ్మాయిల తల పెళ్ళైనాక ఇలా పట్టుకొని అశాంతిగా, దే ఆర్ నాట్ పీస్ఫుల్, బ్లడ్ వస్తున్నట్టు, క్వారల్స్ అవుతున్నట్టు, కొట్లాట్లు అవుతున్నట్టు, షీ సఫరింగ్. పెళ్ళి కాకముందు మహారాణి లాంటి నంబర్స్, పెళ్ళైనాక జాబ్లో వీళ్ళు మహారాణి లాగా ఉన్న, జాబ్లో సంపాదిస్తున్నా ఇంట్లో రెస్పెక్ట్, ఇంట్లో ప్రేమ తక్కువైపోతాయి, కొట్లాట్లు ఎక్కువైపోతాయి, ఆలోచనలు ఎక్కువ, మనశ్శాంతి తక్కువ ఉండే నంబర్స్. ఇలాంటి నంబర్స్ వాళ్ళకి మనం ఎంత డబ్బు ఇచ్చి, ఎంత మంచి వాడికి పెళ్లి చేసినా ఈ 18 నంబర్ పిలుచుకుంటుంది కొట్లాట్లని. సో ఇట్లా ఆస్క్ ఫర్ కోరల్స్, ఇట్లా ఆస్క్ ఫర్ అన్వాంటెడ్ డిస్ప్యూట్స్. చిన్న విషయం ఏమి లేనిదా కూడా విడాకులు అయిపోతుంటాయి. ఒక విడాకులు కాదు, నేను ఇలాంటి నంబర్స్ 2, 3 కూడా చూసిన చాలా ఉన్నాయి. సో కామన్గా చూసే పేర్ల గురించే మీకు ఈ మంత్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని లెటర్స్లో రాంగ్ నంబర్స్ ఏంటి, దానివల్ల మన లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. సో ఈ న్యూమరాలజీ ద్వారా, ఈ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా మనం సక్సెస్ సాధించవచ్చు. మనం లెటర్ మార్చినా పలికేది స్వాతినే. హీరో నితిన్లో ఒక ఐ యాడ్ చేసే, ఎవరు నితిన్ అనట్లేదు. మురుగదాసులో ఏ బదులు ఓ పెట్టాం, మురుగా దోస్ అనట్లేదు. శ్రీనివాస్ రెడ్డిలో REDDE, తమన్నాలో ఒక ఏ ఒక హెచ్, తమన్నా అనట్లేదు. మనం రాసే విధానం మన గెలుపుని సూచిస్తుంది. ఆశీర్వాద్లో నాన్నగారు ఒక ఏ యాడ్ చేశాక ఆశీర్వాద్ అని ఎవరు అనట్లేదు. అమీర్ ఖాన్ AA. సునీల్ శెట్టిలో SUNIL కాదు, NI పక్కన ఈ ఉంటుంది. ఇలాంటి నంబర్స్ వల్ల వీళ్ళు వయసు పెరుగుతున్నా, ఇంకా అందంగా తయారవుతున్నారు. లెటర్ ఎస్ ఉన్న వాళ్ళు పడిపోవట్లేదు. చాలామంది వాళ్ళు పడిపోలేదు కదా అంటే వాళ్ళు ఖచ్చితంగా నా క్లయింట్స్ అయి ఉంటారు. సో లెటర్ ఎస్ వాళ్ళకి స్టార్ట్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది. అర్లీగా ఇన్కమ్లోకి వెళ్తారు, అర్లీగా డౌన్ఫాల్ అవుతారు. యాక్సిడెంట్స్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సౌందర్య డైడ్ ఇన్ యాక్సిడెంట్ అట్ వెరీ యంగ్ ఏజ్. సావిత్రి విత్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్. సో భయంకరమైన
ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా 18 ఉంటే ఇట్ లీడ్ టు డిప్రెషన్, అన్వాంటెడ్ కోరల్స్. సో వైఫ్ పేరులో ఎంత మంచి నంబర్స్ ఉంటే భర్తకు అంత అదృష్టం. భార్య నంబర్స్లో మంచి నంబర్స్ ఉంటే మాంగళ్య బలం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇలా రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు చాలా మంది అంటే నాకు చాలే సార్, ఆమె ఇంట్లో ఉంటుంది వంట, ఆమెకి ఎందుకు, ఆమె బాగుంటేనే నువ్వు బాగుంటావు, నువ్వు ఉంటావు. సో స్వాతి పేరులో 18 నంబర్ వల్ల దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్ ఇస్ సీన్. స్వాతిలో SWATHI కబాలా సిస్టంలో ఎస్ అంటే 1, W అంటే 5, A అంటే 1, T అంటే 2, H అంటే 8, I అంటే 9. సో టోటల్ వాల్యూ ఆఫ్ స్వాతి ఈస్ 26. క్లియర్ రాశాను చూడండి. దీంట్లో ఓవల్స్ A అంటే 1, I అంటే 9. సో 26లో 10 ఓవల్స్ తీసేస్తే 16. సో 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. 1కి 6 పడదు. సో పడని జంట ఒక రూమ్లో ఉంటే కొట్టుకున్నట్టు స్వాతి పేరులో ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల ఆ మనిషిలో ఒక కంపెనీ పేరులో ఉంటే కంపెనీ మూతపడిపోతుంది 16 ఉంటే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు కూలిపోయిందా లేదా? ప్రజారాజ్యం పార్టీ 16 బంద్ అయింది. కర్నూలులో బుడ్డా వెంగల్ రెడ్డి వాస్ కిల్డ్ బై నక్సలైట్ 16 letters. సో జర్నలిస్ట్ శివాని భట్నాగర్ వాస్ కిల్డ్ ఇన్ ఢిల్లీ. అక్షరధామన్ టెంపుల్లో కాల్పులు, సదర్ ఎక్సెస్లో మంటలు. సింగర్ కృష్ణ చైతన్య డైడ్ ఇన్ యాక్సిడెంట్ నియర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈ 16 ఎవరి పేరులో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీస్ జగన్నాథ పాందా వాస్ కిడ్నాప్డ్ అండ్ కిల్డ్ బై నక్సలైట్స్ ఇన్ యూపీ. ఈ 16 అనేది అక్షరాల్లో వచ్చినా, అచ్చుల్లో వచ్చినా, ఓవల్స్లో వచ్చినా, కాన్స్లో వచ్చినా ఇట్స్ ఈక్వల్ టు సడన్ యాక్సిడెంట్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్, డెత్ నంబర్. సో చాలా అడుగుతారు సార్ మొన్నటిదాకా బాగున్నాం కదా, అలా అయితే ఈ 18 అనేది ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టివేట్ అవుతుంది ఆ నంబర్. ఎప్పుడైతే 18 యాక్టివేట్ అవుతుందో 16 కూడా యాక్టివేట్. సౌందర్య కూడా చాలా బాగుంది, పెళ్ళైన కొన్ని నెలలకు షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ నెగిటివ్ నంబర్స్ యాక్టివేట్ అవుతాయి. తల్లిదండ్రుల దగ్గర ఏమంటే తల్లిదండ్రుల ప్రేమ వల్ల ఈ నంబర్స్ బయటికి రావు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ అలా వచ్చి నిలబడిపోతాయి. దే మల్టిప్లై ఆఫ్టర్ మ్యారేజ్, మ్యాగ్నిఫై ఆఫ్టర్ మ్యారేజ్. సో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ విల్ బికమ్ బ్యాడ్. జాబ్లో వాళ్ళు బ్యాడ్గా ఉండరు, జాబ్లో బాగుంటారు. బట్ పర్సనల్ లైఫ్ విత్ దిస్ నంబర్స్ అంటే జాబ్ చేస్తుండొచ్చు. స్వాతి, శ్వేత, స్వప్న, లెటర్ S వాళ్ళు ఇదే 1816లో జాబ్లో మహారాణిలా ఉన్న ఇంటిలో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడు. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ కోరల్స్ కారణం ఈ 1816. సో మన బిడ్డలకి మనం పేరు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ నంబర్స్ లాంటి బ్యాడ్ నంబర్స్ తక్కువ, నేను ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ చేశాను, 9 నంబర్సే. ఇవి లేకుండా పెట్టుకుంటే మన పిల్లల లైఫ్ జీవితకాలం పాటు పండగలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలామంది ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది డైరెక్ట్ మెసేజ్లు పెట్టేస్తారు వితౌట్ అపాయింట్మెంటే. ఇలా అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా తెలియదు కొంతమందికి, పెట్టేస్తారు నేమ్ కరెక్షన్ ఇచ్చండి అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? సో మీకు మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను మీకు 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీరు మీ పూర్తి పేరు ఖచ్చితంగా ఈ సిస్టంలోనే పంపించండి సార్. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది పూర్తి పేరు పెడుతున్నారు, పిలిచే పేరు పెట్టట్లేదు, డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే లేదని పెట్టండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 వాట్సాప్ నంబర్స్కి ఈ 3 వాట్సాప్ నంబర్లు రాసుకోండి. 9133789199. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి దయచేసి. ఎందుకంటే కొన్ని వేల మందికి రోజు వాయిస్లు ఇస్తుంటాను, కాబట్టి వాయిస్ ఇచ్చేప్పుడు మీకు కాల్స్ వస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కావాలంటే నా నంబర్కి నార్మల్ కాల్ చేస్తే మా తమ్ముడు ఆ నంబర్లో ఉండి మీ డౌట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాడు. సో నా నంబర్ చేసేది మాత్రం వాట్సాప్ కాల్స్ వద్దు. పై 2 నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ చేయొచ్చు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టినప్పుడు నేను ఒక 24 hours టైం తీసుకొని
వాట్సాప్ పెట్టినప్పుడు నుంచి రిప్లై దయచేసి పెట్టకండి. మీ పేరుని 24 అవర్స్ లోపల స్టడీ చేసి నేను ఒక 5 to 7 minutes వాయిస్ ఇస్తాను. మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. రాంగ్ నంబర్స్ 9 నంబర్సే. 12వ నంబర్ ఎవరి పేరులో ఉన్నా వాళ్ళ జీవితం తలకిందులవుతుంది. నాని సినిమా 12, నాని మనిషి 12, బాలు సినిమా 12 తలకిందులుగా ఆడతాయి. 13 అకాల మృత్యు నంబర్స్. దివ్యభారతి 13, ది గ్రేట్ సంజయ్ గాంధీ 13, రాజీవ్ గాంధీ 13. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న 13లో ఉన్న ఒక్కసారిగా పడిపోతారు. దీన్ని సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, ప్రమాదాలు ఉండే నంబర్. వీళ్ళకి చాలా ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. డబ్బులో ఆరోగ్యంలో ఒక్కసారిగా పడిపోతారు. యాక్సిడెంట్. సౌందర్య 16 యాక్సిడెంట్. సో 18 నంబర్ని విడాకుల నంబర్ అంటారు. వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. 31 నంబర్ ఈజ్ ఈక్వల్ టు 13 అక్కా చెల్లెళ్ళు. 13 and 31 డెత్ నంబర్స్. 33 అందరూ వాడుకుంటారు, వదిలేస్తుంటారు. బలి పశువు నంబర్. 36 సో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 3 దేవతలు 6 పక్క పక్కన కూర్చోవడం వల్ల జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. సో 48 నంబర్ లైఫ్, రివర్స్ లైఫ్. 57 నంబర్ గుండెల్లో 3 కత్తులు, బాధలో ఉంటారు. ఇవే రాంగ్ నంబర్స్. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉంటుంది. సూర్యుడు శుక్రుడు ఎఫెక్ట్ 6, 3 ఎఫెక్ట్ ఉంటాయి. ఇవే రాంగ్ నంబర్స్. మిగతా అన్ని నంబర్స్ మంచి నంబర్సే. మీ పేరులో ఏ నంబర్ ఉందో నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. బాగున్న వాళ్ళకి యు ఆర్ వెరీ లక్కీ అండి, చాలా బాగుందని చెప్తాను. బాగలేని వాళ్ళు, మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 1 time ఫీ ఉంటుంది. కాంచానం కర్మ విమోచన. దోషాలు ఉన్న పేర్లు చాలామంది ఏం పెడుతున్నారంటే ఫ్రీగా చేసేయండి, కరెక్షన్ ఇవ్వండి అని పెడుతున్నారు. ఇది మనకు చాలామంది స్టాఫ్ ఉంటారు, ఆఫీస్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ కోసం వీఆర్ ఛార్జింగ్ 1 time ఫీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను పంపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ దోషాలున్న పేర్లు ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో 5 to 7 daysలో వాళ్ళకి నేను కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. షీట్ వచ్చిన తర్వాత మా స్టాఫ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కరెక్టెడ్ స్పెల్లింగ్ ఎలా ఉండాలి, సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేయము. నేను ఇచ్చిన ఈ స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు అవి చూసి, పంచభూతాలు మీకు రక్షణగా వచ్చి మిమ్మల్ని దీవిస్తాయి, ఆశీర్వదిస్తాయి, కాపాడుతాయి. స్పెల్లింగ్ చూపిస్తే చాలు. ఆ కొత్త స్పెల్లింగ్ అంటే పేర్లు మార్చను, ఉన్న పేర్లను ఒక లెటర్ మార్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీని మీ పేరుని సింక్ చేస్తాం. తద్వారా లైఫ్ అంతా మీరు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటారు. లక్షలాది మంది క్లయింట్స్ మన కరెక్షన్స్ ఫాలో అయ్యి హ్యాపీగా ఉన్నారు. మీ పేరులో మంచి నెంబర్స్ ఉంటే నో ప్రాబ్లం. బాలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్ట్ చేసుకోండి, హ్యాపీగా జీవించండి. మీరు ఎక్కడో ఉన్నా, ఎందుకంటే నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత అక్కో చెల్లి తమ్ముళ్ళ భావించి మంచి రెమెడీస్ ఇస్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా మీకు పండగలాగా ఉంటుంది. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.